హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే సోమవారం వ్లాగ్ అండి. మార్నింగే లేచేసి ఇంట్లో పని అయితే చేసుకుంటూ ఉన్నాను. మా వారైతే కాఫీ పెట్టమంటే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా వారు నన్ను మాట్లాడిస్తూ మాట్లాడుతూ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మా వారితో మాట్లాడడం చాలా తక్కువైపోయిందండి పాపము. ఎందుకంటే బిజీలో అతను ఉంటున్నాడు. నా బిజీలో నేను ఉంటున్నాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చేంజ్ అయిపోయిందండి నా లైఫ్ స్టైల్ అనేది. అందుకని ఈ కాఫీ, టీ తాగే టైంలో మాత్రమే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. అందుకని మా వారు నన్ను ఆట పట్టిస్తూ ఉన్నారక్కడ. "నువ్వు చాలా బిజీ అయిపోయావు మేడం" అది ఇది అని అంటూ. నిజమేనండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోను. అంటే వీడియోని షూట్ చేసుకోను, అప్లోడ్ చేసుకోను. ఇలా అయితే కంటిన్యూ అవుతా ఉంది. మా వారైతే జర్నలిస్ట్ అండి. చాలామంది అడుగుతున్నారు, మీ వారు ఏం చేస్తుంటారు అని. జర్నలిస్ట్ అండి. జర్నలిజం. నేనైతే నిన్న చెప్పాను కదండి, నా గురించి చెప్పాలంటే ఇంకా ఇంటరు సెకండ్ ఇయర్లో అయితే నాకు మ్యారేజ్ అయిపోయింది. మాది అరేంజ్డ్ మ్యారేజు. పెళ్ళైన సంవత్సరానికైతే పాప అయితే పుట్టింది. తర్వాత 3 ఇయర్స్ గ్యాప్‌తో ఇంకో పాప అయితే పుట్టింది. మాకిద్దరు ఆడపిల్లలేనండి. చాలామంది అంటారు, మీకు ఆడపిల్లలా ఇద్దరు అంటారు. మాకిద్దరు ఆడపిల్లలేను. మా వారేమంటారంటే, ఆరోగ్యంగా పుట్టారు కదా, అది చాలు. ఏ పిల్లలైతే ఏముంది అంటారు. నేనైతే సెకండ్ పాప పుట్టినప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను. ఏడవను కూడా ఏడ్చాను. పుట్టుంటే బాగున్ను, వాళ్ళొకరు ఈళ్ళొకరు ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం ఏడవను కూడా ఏడ్చాను. మా అమ్మ తిడుతూ ఉండేది, మొహం వాచిపోతుంది. అంటే నాకు సి సెక్షన్ అనమాట. ఇద్దరు బేబీసు. మొహం వాసిపోతుంది, ఏడవకు అంటా ఉంటే నేనేమో ఏడ్చేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఎందుకు ఏడ్చానో కూడా అర్థం కాదు. అంటే ఒక బాయ్ ఉంటే కూడా బాగుంటుంది కదా. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు అబ్బాయిలన్నా కూడా బాగుండదు ఇంట్లో. వాళ్ళొకరు వీళ్ళొకరు ఉంటే చాలా బాగుంటుంది. సర్లేండి, దేవుడిచ్చింది మనం ఏం చేస్తాము అనుకోండి. కాకపోతే ఆ ఫీల్ అనేది ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. ఒక అబ్బాయి అయినా పుట్టుంటే బాగుండును. అమ్మాయిలు ఏందంటే ఇద్దరు వాళ్ళ నాన్న సైడే ఉంటారండి. నా సైడ్ ఒక్కరు కూడా లేరు. అమ్మాయిలకి ఎట్లా అయినా వాళ్ళ డాడీ అంటేనే ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఇద్దరం ఆడపిల్లలేనండి అమ్మకి. మాకు అట్లాగేనమాట. ఇద్దరం నాన్న సైడే ఉంటాము. అట్లాగే ఏడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇద్దరు వాళ్ళ నాన్న అంటేనే ఇష్టం. వాళ్ళ నాన్నకి వాళ్ళిద్దరంటే ప్రాణం అనమాట. అలాగైతే మా వారు కాఫీ తాగేసి అయితే తన పనికైతే తను వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత నేనేదో ఆలోచించుకుంటూ అయితే కాఫీ తాగుతూ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. పోతే వంటింట్లోకి అయితే వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, రైస్ వండాలి. ఆ రోజు కూడా దోస పోసినట్టున్నాను. దోస ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇంకా చట్నీ చేసుకోవాలి. ఇలా వంటింట్లో అయితే పని చేసుకుంటూ ఉన్నాను. పిల్లలైతే ఇంకా లేలేదు. ఇంకా నేను వెళ్ళి లేపాలి. ఒకసారి ఇట్లా వెళ్ళినప్పుడు పిల్లల్ని లేపేసి వచ్చాను. ఆ తర్వాత ఇంకా నా గురించి చెప్పాలంటే, అమ్మ వాళ్ళ ఊరు కూడా వెంకటగిరి సైడు ఒక విలేజ్ అండి. నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే మా వారు ఒక్కరే కదా ఇంట్లో ఉండేది. అతను బయట ఫుడ్ ఎక్కువ పడదు. అందుకని నేనే వండి పెట్టాలన్నమాట. చాలా తక్కువ నేను వెళ్ళడం. అక్కడ పాతింటికాడ ఉన్నప్పుడంటే, అంటే పాతిల్లు అంటే మేము రీసెంట్గా ఈ ఇంట్లోకి వచ్చాము. ఈ ఇల్లు మా వారే కట్టించారు. 3 ఇయర్స్ అయిందండి ఈ ఇంట్లోకి వచ్చి. అంతకుముందు ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అది కూడా మా మావయ్య గారు కట్టించిన ఇల్లు. అక్కడే ఉండేవాళ్ళము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆస్తి పంపకాల్లాగా వాళ్ళ అన్నగారు, మా వారు పంచుకొని ఆ ఇల్లు అయితే వాళ్ళ అన్న తీసుకున్నారు. ఈ ఇంట్లోకి అయితే మేము వచ్చేసాము. 3 ఇయర్స్ అయిందండి ఈ ఇంట్లోకి వచ్చి. చాలా బాగుందండి ఇక్కడ లైఫు. అంటే మెయిన్ ఇదైపోయింది. అక్కడ మాకు పాతింటికి ఉన్నప్పుడు కొంచెం అంటే లాస్ట్ అనమాట. పక్కన పొలాలు,
పంట కాలువ అలా ఉండేదనమాట. ఎక్కువ దోమలు ఏదన్నా ఇక్కడ అంటే మాది నెల్లూరు సైడు నెల్లూరు డిస్టిక్కు మనుబోలు మండలం అండి మాది. మండల్లో ఉండేది మాది మనుబోలు మండలము. ఊరు కూడా మనుబోలేననమాట. ఇక్కడ ఎక్కువ దొంగల భయం ఎక్కువండి. ఎక్కువ అంటే హైవే ఉంది పక్కనే. ఇటు సైడ్ వచ్చి రైలు ఇది ఉందనమాట. అందుకని దొంగలైతే ఎక్కువ ఉంటారు. అదొకటి భయం ఉండేది ఆ లాస్ట్ ఇంట్లో. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా వారు లేకపోయినా ఒకదాన్నయితే కంటిన్యూ అవుతాను. అంతకుముందు మా వారు నైట్ ఏ టైం అయినా గానీ నువ్వు ఇంట్లో ఉండాలి. బయటైతే వెళ్ళేదానికి వీల్లేదు. అంటే వేరే ఊర్లకి వాళ్ళ బంధువుల ఇల్లులుంటాయి గదా! వాళ్ళు ఏదైనా ఫంక్షన్‌లప్పుడు అట్లాంటప్పుడు వెళ్ళినా నైట్ టైమ్ వచ్చేయాలి కంపల్సరీ. అంత భయం అనమాట నాకు. ఇప్పుడేందంటే పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం బావుంది కంఫర్ట్‌గా. అంటే ఈదిలో ఇల్లు ఎప్పుడూ ఏదో ఒక వెహికల్ అయితే తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అంత భయమైతే లేదు. ఇక్కడైతే నేను పాటలు పాడుకుంటూ మరీ కర్రీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకటి వేషాలు వేస్తాను చూడండి. అక్కడ వాటర్ అయితే పట్టుకుంటూ అద్దంలో అయితే ఇట్లా చూసుకుంటున్నాను. దాన్నే నా వేషాలు, దొంగ వేషాలంటారు. ఇంకా నా గురించి చెప్పడానికి ఇంతేనండి నా సింపుల్ లైఫ్ స్టైలు. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇట్లాగే గడిచిపోతూ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇంట్లో వర్క్స్ అయితే చిన్న చిన్నవి అన్నీ నేనే చేసేసుకుంటూ ఉంటాను. అంటే ఇంట్లో వర్క్స్ అంటే ఏముంటాయండి. టైలరింగు ఇంట్లోకి మా ఇంట్లోటి బయటికి పోకుండా అయితే చేసుకుంటూ ఉంటాను. ఐరన్ చేసుకుంటాను ఇంట్లో బట్టలు అయన్నీ. మా పిల్లలైతే ఇంకా ఒక పాప అయితే లేసి చదువుకుంటూ ఉంది. ఇంకో పాప చూడండి బొమ్మల్ని కప్పెట్టుంది. చలి పుడుతుందంట బొమ్మలకి. ఇక్కడ వంటైతే రెడీ అయిపోయింది. అన్నం అయిపోయింది. కూర అయిపోయింది. దోసలైతే వేస్తూ ఉన్నాను. చెప్పాను కదండీ! మా ఇంట్లో మొత్తం ఆపోజిట్ ఉంటది. నాకేమో ఇడ్లీలు కావాలండి. వాళ్ళకేమో దోసలు కావాలి. ఇంకా వాటర్ క్యాన్ అయితే ఒక క్యాన్‌లో ఉంటే వంపేస్తున్నాను. రోజుకి ఒక క్యాన్ అయిపోతుందండి వాటర్ కూడా. నేను వంటకు కూడా ఈ వాటరే వాడతాను. పంచాయతీ వాటర్ అయితే వాడను. ఎందుకంటే మాయి ఉప్పు నీళ్ళండి ఇక్కడ. కొంచెం జవ్వలుగా ఉంటాయి. శుద్ధ కూడా ఉంటుంది నీళ్ళల్లో. అంటే నీళ్ళు పట్టినప్పుడు పైన ఇట్లా తేలుతూ ఉంటుంది తెల్లగా. ఎందుకులే అని చెప్పి ఈ వాటర్ అయితే వాడేస్తున్నాను. మా పిల్లలు ఆ కుక్కతో ఆడుకుంటారండి. అది వెళ్ళిపోతుందని చెప్పి దానికోసం వెళ్తా ఉన్నారు. వాళ్ళ డ్యాడీ అయితే వచ్చేసారు. స్కూల్‌కైతే వెళ్తూ ఉన్నారు. మార్నింగు, ఈవినింగు వాళ్ళ డ్యాడీ చూసుకుంటాడండి. అంటే మార్నింగ్ తీసుకెళ్ళడం గాని, ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ డ్యాడీయే తీసుకొస్తారు. మధ్యాహ్నం లంచ్ వరకు ఎందుకు ఎర్లీగా ఇచ్చి పంపించేస్తానంటే, నాకు తీరికుండదు. ప్లస్ మార్నింగే వండి పంపించేసానంటే ఇంక ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇంక మళ్ళీ వాళ్ళని పంపించి, మళ్ళీ వండుకోను ఇట్లా మధ్యాహ్నం అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళని పంపించి ఇంట్లో పనంతా చేసేటప్పటికి నాకు మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం అంటే అదే వాళ్ళకి పెట్టి పంపించేసానంటే 10 కల్లా పనయిపోతుంది. వాళ్ళకి పెట్టకుండా మధ్యాహ్నం ఇచ్చి పంపిద్దాంలే అని చెప్పి నా పనులు నేను చేసుకుంటుంటే వాళ్ళకి 12కి ఇచ్చి పంపించి, మళ్ళీ నేను ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంట్లో పనులు చేసుకునేటప్పటికి ఇంకా అస్సలు ఏది చేయలేకపోతున్నాను. అందుకని మార్నింగ్ అయితే లేచి ఇచ్చి పంపించేస్తానండి వాళ్ళకి లంచ్ బాక్సులు. వాళ్ళు త్వరగా ఎళ్ళాలంటే నేను ఎర్లీ మార్నింగే లేయాల్సొస్తుంది. ఇక్కడ మా వారి బట్టలయితే చాలా ఉన్నాయండి. పాపము చాలా రోజులైపోయింది ఐరన్ జేసి. బట్టలయితే ఐరన్ జేసేసుకుంటూ ఒకవైపు అయితే సాంగ్స్ పెట్టుకొని వింటూ, వాటిని పాడుకుంటూ ఐరన్ ఐరన్ అయితే చేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం తడబడుతున్నానండి. అది కొంచెం చేంజ్ జేసుకోవాలి. చేసుకుంటాను. అన్నీ ట్రై చేస్తున్నానండి. వ్లాగ్సు ఇంట్రెస్ట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తడబడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ముందుగా రాసుకొనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయినా ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది కదా!
వీడియో అయితే అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కొంచెం కంగారు వచ్చేస్తుందనమాట. అదొకటి తప్ప నుంచి ఇంకేం లేదు. పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో కసువులు, ఇంకా మొత్తం గిన్నెలు అన్నీ ఉంటాయి కదండీ! అన్నీ సర్దుకొని ఇల్లంతా సర్దేశాను. ఇందాక మీకు చూపించానో లేదో, ఇల్లంతా గందరగోళంగా ఉంటదండి. చాలామంది అంటారు, ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తిని కూర్చోవడమే కదా, ఇంకేం పని చేస్తారు అది ఇదని. ఇంట్లో వచ్చి ఎవరెవరు ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళకి తెలుస్తదండి. పక్కనోళ్ళు ఒక మాట అనేస్తే కాదు. తుస్కారంగా ఒకరిని ఒక మాట అనకూడదండి. అది మటుకు లైఫ్‌లో నేర్చుకోవాల్సిన విషయం. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్